ఏపీ ఎలక్షన్స్లోనే ఒక తిరుగులేని చక్రాన్ని తిప్పి ఘన విజయాన్ని సాధించి ఒక చరిత్ర సృష్టించాడనే చెప్పుకోవచ్చు. సో తన గెలుపుకు సంబంధించి ప్రతి ఒక్క నాయకుడు కావచ్చు, ప్రతి ఒక్క అభిమాని కావచ్చు, అండ్ జన సైనికులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే కాకుండా అటు రాజకీయ రంగానికి చెందిన ప్రతి ఒక్కరు అండ్ సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీస్ కావచ్చు, తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచే కాదు కోలీవుడ్ అండ్ బాలీవుడ్ ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరికైతే పవన్ కళ్యాణ్ తెలుసో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్కి ట్విట్టర్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా అండ్ ట్విట్టర్ వేదికగా వాళ్ళకు ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళ ఫీలింగ్స్ని అయితే ఎక్స్ప్రెస్ చేస్తూ ఆయనకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న సందర్భాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ప్రజెంట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కోలీవుడ్కు సంబంధించి విజయ్ దళపతి కూడా ఆయన ట్విట్టర్ అకౌంట్ నుంచి, ఆయన పర్సనల్ అకౌంట్ నుంచి కాకుండా ఆయన పార్టీకి సంబంధించిన అకౌంట్ నుంచి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కంగ్రాచులేషన్స్ టు పవన్ కళ్యాణ్ గారు ఆన్ యువర్ formidable victory and for the emergence of Janasena party as second largest party in the assembly elections. Your endurance and dedication to serve the people of AP has been commendable. Best wishes విజయ్ ప్రెసిడెంట్ తమిళగా వెట్రి కాగజం. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గురించి విజయ్ దళపతి ఏం చెప్పాడంటే, మీరు ఎంచుకున్న దారి పర్ఫెక్ట్, మీరు ఎంచుకున్న దారి ఖచ్చితంగా కరెక్ట్ అయినది, ప్రజల తీర్పును మీరు నిలబెట్టారు, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టారు, ఖచ్చితంగా ప్రజల కోసమే మీరు పరిపాలన చేస్తారు, ప్రజల కోసమే బతుకుతారు, ఈ రాజకీయం అయితే మీరు ఖచ్చితంగా పర్ఫెక్ట్. సో మీరు ఖచ్చితంగా ఏపీ రాజకీయాలను మాత్రం ఒక తిరుగులేని చక్రం తిప్పి ఆయనకు మీ ఏపీ రాజకీయాల్లోనే ఒక చరిత్ర సృష్టించిన మీరు ఆ ఏపీకి సంబంధించి కూడా ఖచ్చితంగా మంచి అభివృద్ధి జరుపుతారని కూడా ఆశిస్తున్నాననే విధంగా విజయ్ దళపతి పవన్ కళ్యాణ్కి మనస్ఫూర్తిగా విషయం చెప్పడం జరిగింది. సో అసలు పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకోవాలంటే మామూలు విషయం కాదు. అసలు ఆయన భారీ కాదు, అతి భారీ మెజార్టీతో గెలిచిన దాఖలాలు మనం నిన్న చూసాము. ఎవరైతే ఆపోజిషన్ పార్టీ ఉన్నారో వైసీపీకి సంబంధించిన వంగ గీత చాలా మంది వర్సెస్ నడుస్తుంది, ఓట్ల లెంకింపు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా లాస్ట్ రౌండ్ పూర్తయ్యేంత వరకు అసలు టగ్ ఆఫ్ వార్ అనేది ఎక్కడ కూడా కనిపించలేదు. రౌండ్లు పూర్తవుతున్న కొద్దీ మొత్తం మెజార్టీ అనేది పవన్ కళ్యాణ్కి మద్దతుగానే పెరుగుతూ పోయిందే తప్ప ఎక్కడ వంగ గీత మాత్రం తుక్కుతుగ్గా ఓడిపోయింది. అసలు కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్ళిపోయిన దాఖలాలు కూడా మనం చూసాం. సో పవన్ కళ్యాణ్ అంత చరిత్ర సృష్టించాడు. ప్రతి ఒక్కరి మనసులో ప్రతి ఒక్కరికి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఆయన ఈరోజు గెలిచి వాళ్ళ ముందు నిల్చున్నాడు. ఎమ్మెల్యేగా ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతాడు. ఆయన ప్రతి ఒక్కరి ఆకాంక్షలు కూడా తీరుస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. చాలామంది అంటే ఓన్లీ ఏపీ అంటే ఇప్పుడు ఏపీలో ఈ ఎలక్షన్ రిజల్ట్ ఏపీలో ఎమ్మెల్యేగా గెలిస్తే అక్కడ ఏపీనే కాదు ఇటు తెలంగాణలో కూడా ఆయనకు సంబంధించి సంబరాలు జరుపుకుంటున్నారంటే ఆయన ఏ రేంజ్లో క్రేజ్ సంపాదించుకోవడం మనం ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. దేశం మొత్తం మీద ఎక్కడెక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, ఆయనకు సంబంధించి ఎవరైతే ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయనకైతే విషయం చెప్పారు. సో ఈ సందర్భంగా విజయ్ దళపతి కూడా ట్విట్టర్ వేదికగా ఆయనకు కంగ్రాచులేషన్ చెప్పడం జరిగింది. సో పవన్ కళ్యాణ్కే కాకుండా చంద్రబాబు నాయుడు గిట్లా ఆయన విషయం చెప్పడం జరిగింది. సో కంగ్రాచులేషన్స్ టు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ టీడీపీ పార్టీ ఫర్ ది decisive victory in the assembly elections to lead Andhra Pradesh. Wishing the people of AP great progress under your visionary leadership. విజయ్ ప్రెసిడెంట్ తమిళగా వెట్రి కాగజం. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఆయన చేసిన పోస్ట్ ఏంటంటే, మీరు విజన్ ఉన్న ఒక నాయకుడు, ఖచ్చితంగా మీ లీడర్షిప్లో రాష్ట్రం మొత్తం మంచి అభివృద్ధి బాటలో సాగుతుంది, ఖచ్చితంగా మీరు రాష్ట్రాన్ని మంచి స్థాయికి తీసుకెళ్తారు, కంగ్రాచులేషన్స్ టు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడం జరిగింది. సో ఆయన మంచి ఒక కోలీవుడ్ దానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా అంటే పవన్ కళ్యాణ్కి చెప్పాడంటే సినీ రంగపరంగా చెప్పాడు అనుకోవచ్చు, కాకపోతే చంద్రబాబు నాయుడు కూడా చెప్పారంటే ఆయన ఒక మంచి మనసు ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. చాలా వరకు కూడా మనము విన్నాము విజయ్ దళపతి మనసు ఎంత మంచిదో. ఆయనకి చాలా మటుకు ఆయన కూడా సామాజిక సేవలు చేస్తూ ఉంటాడు. ఆయన గిట్ట ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తే కాబట్టి అసలు ఆయన కష్టం ఎట్లా ఉంటుంది, ఎంత కష్టపడితే ఇంతటి గొప్ప విజయాన్ని సాధిస్తారనే ఒక విషయం ఆయనకు తెలుసు కాబట్టి ఇట్లా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజెప్పడం జరిగింది. సో వీళ్ళు ఇంకా కొన్ని రోజుల్లోనే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ రోజు కోసం ప్రతి ఒక్కరం కూడా వేచి